Hello everyone, welcome back to my channel Panna Laksha. So in this video we will cover demand of AI. So లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా డిమాండ్ ఆఫ్ ఏఐ గురించి అండ్ ఏఐ గురించి మనం మాట్లాడుకునే అంత ఏంటి టాపిక్ అని లెటర్స్ సీ అసలు ఈ ఏఐకి ఎందుకంత డిమాండ్, అసలు ఈ ఏఐ ఎలా వచ్చింది, ఏఐ అప్లికేషన్స్ ఎలా యూస్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకంత డిమాండ్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. సో రీజన్ వన్ వచ్చేసి ప్రజెంట్ మనం చాలా డేటాని ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా? సోషల్ మీడియా యూస్ చేస్తూ ఐఓటీ డివైసెస్తో మనం ఎక్కువ మోతాదులో డేటాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ ఎనీ అదర్ అప్లికేషన్స్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. పదే పదే ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు వేరే యాప్స్ ఓపెన్ చేసినా, వేరే వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ యాడ్స్ వస్తాయి కదా. సో మరి దానికి ఎలా తెలుస్తుంది మీ ఫీలింగ్స్, మీరు కొనాలి అనుకున్న ప్రోడక్ట్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో మీ మూడ్కి తగినట్టుగా ఏ వీడియోస్ అనేటివి వస్తాయి. ఎందుకు అలా వస్తాయి, ఎలా వస్తాయి? దానికి ఏమైనా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంటే లేవు. డేటాని ప్రాసెస్ చేస్తుంది కాబట్టి, అక్కడ ఏఐ యూజ్ అవుతుంది కాబట్టి మనకి అలా వస్తాయి. మనం మంచి మూడ్లో ఉంటే మంచి వీడియోస్ వస్తాయి. ఒక అప్సెట్‌లో ఉన్నప్పుడు మనకు అన్నీ అప్సెట్ వీడియోసే వస్తాయి. డివోషనల్‌గా ఉన్నప్పుడు డివోషనల్ వీడియోసే వస్తాయి. ఐ మీన్ రీల్స్ వస్తాయి. ఓకే. సో సేమ్ అలానే డేటాని ప్రాసెస్ చేస్తుంది. అందుకనే మనకి అలా వస్తాయి. ఓకే. ఇది ఒకటే కాదు, చాలా డిఫరెంట్ వేస్‌లో మనం యూజ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ ఫొటోస్ యూజ్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్‌తో కానీ మీ రిలేటివ్స్‌తో కానీ ఏదైనా పిక్ అప్లోడ్ చేసి మళ్ళీ మీరు నెక్స్ట్ ఈవెంట్‌లో మళ్ళీ ఏదో ఒక ఫోటో వాళ్ళతో దిగితే ఎవరి దాంట్లో వాళ్ళది స్టోర్ అయిపోతుందనమాట. మీరు ఒకవేళ ఒకసారి మీ గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌కి వెళ్తే మీకు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఎవరి ఫొటోస్ చూడాలి అనుకుంటే ఎవరిది వాళ్ళకి సపరేట్‌గా ఇచ్చేస్తుందనమాట. సో ఇది ఎలా సపరేట్ చేస్తుంది? దానికి ఎలా తెలుసు? అది ఎలా ఫొటోస్‌ని రికగ్నైజ్ చేస్తుంది? ఫేసెస్‌ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది? అండ్ ఎలా డేటాని అబ్జర్వ్ చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంది అనేది అర్థమవుతుంది మీకిక్కడ. సో ఈ ఏఐ డేటా అనేది బిగ్ సెల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటాయన్నమాట. సో ఎఫిషియెంట్‌గా వర్క్ కావడానికి ఈ ఏఐ బిగ్ సెల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీజన్, యూనివర్సిటీస్, స్టార్టప్స్, ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్స్ ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఏఐ మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా ఏఐ మీద చాలా పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసేవాళ్ళనమాట. ఎందుకంటే ఏఐ ఒక ఫ్యూచర్ మనకి అని చెప్పేసి ముందే మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట వీళ్ళు. సో ఇదొకటే కాదు, మనకి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నంత డిమాండ్ ఏ టెక్నాలజీకి లేదు. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. అండ్ ఏఐ అనేది 1956లో వచ్చిందని చెప్పాను కదా. ఎవరు డిస్కవర్ చేశారు? జాన్ మార్తే అయిన పర్సన్ డిస్కవర్ చేశారని చెప్పాను. సో ఏఐని కంప్యూటర్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఒక థియరీ. సో ఏఐ ఒక మనిషిలాగా పర్ఫామ్ చేయడానికి, ఇమేజ్ రికగ్నైజ్ చేయడానికి, స్పీచ్ రికగ్నైజ్ చేయడానికి, డెసిషన్స్ తీసుకోవడానికి, ఇలాంటి చాలా టాస్క్ పర్ఫామ్స్ చేయడానికి వాడేవారనమాట. సో హ్యూమన్స్ లెక్క ఎలా వర్క్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక్కున్నారు. సో మెషిన్స్‌కి, రోబోటిక్స్‌కి ఇంకా చాలా ఫీల్డ్స్‌లో మనం ఈ ఏఐని యూజ్ చేస్తాం. లైక్ హాస్పిటల్ ఫీల్డ్స్‌లో, రోబోటిక్స్ ఫీల్డ్స్‌లో, మార్కెటింగ్ ఫీల్డ్‌లో, ఏఐ బిజినెస్ అనలిటిక్స్‌లో ఇంకా చాలా వరకు ఈ ఏఐని మనం యూజ్ చేస్తామన్నమాట. ఫ్యూచర్ ఈ ఏఐని పూర్తిగా వస్తే గనక
పాజిటివ్ వేలో ఈ ఏఐ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పాజిటివ్ వేలో ఒక మంచి దారిలో యూజ్ చేస్తే గనక ఒక మనిషి ఆయన లైఫ్ టైమ్ వరకు బ్రతుకుతాడు. అండ్ ఎలాంటి డిసీజెస్ రావు. అది గ్యారంటీ అయితే ఇస్తుంది. అంత పవర్‌ఫుల్ ఏఐ మనకి. సో, ఓన్లీ మనం పాజిటివ్‌గా వాడితేనే, నెగెటివ్‌గా వాడితే ఇంక మనం స్వాహా అయిపోతాం. కానీ సో, పాజిటివ్‌గా వాడితే మన కంట్రీ కానీ, మనం ఏఐ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో అక్కడ అంతా మంచి జరుగుతది. తర్వాత ఇప్పుడు ఈ ఏఐ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ ఏఐ అప్లికేషన్ మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తాం. ఎలానో తెలుసా? సో, ఒకటి చెప్తాను. ఒక అప్లికేషన్ గురించయితే చెప్తాను. గూగుల్ సెర్చ్ ఇంజిన్. మీరు గూగుల్‌లోకెళ్ళిన తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేస్తారు కదా! ఏదో ఒకటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ థాట్? అని చెప్పేసి మనం ఏదో ఒకటి టైప్ చేస్తాం కదా! బ సెర్చ్ బార్‌లో. దాన్నే మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటాం. సో, ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనం టైప్ చేసేదాని ముందే ఒక 2, 3 లెటర్స్ కొట్టగానే మనకి కింద ప్రీ డిఫైన్డ్ అయ్యే రికమెండేషన్స్ వస్తాయి. అవునా? మనకు దానికెట్లా తెలుసు మరి మన లోపల ఉన్న థాట్ దానికెలా తెలుస్తుంది? ఈ మెషిన్‌కెలా తెలుస్తుంది? అని మీకు డౌట్స్ వస్తాయి గదా! సో, డేటాని ప్రాసెస్ చేస్తుంది. మనం కొన్ని ఎలిమెంట్స్ ఇస్తే ఇదేనా అని రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, దీన్ని మనం ఏఐని ఇలా యూజ్ చేస్తామనమాట. సో, వాళ్ళకి ఈ డేటా ఎలా వెళ్తది అని మీకు డౌట్ రావాలి. సో, గూగుల్ మీ సెర్చింగ్ డేటాని, బ్రౌజర్ డేటాని, హిస్టరీని మీరు ఏదైనా చేయండి గూగుల్‌లో. గూగుల్ అనే కాదు, ఇంకెక్కడైనా ఏ వెబ్‌సైట్స్‌లో అయినా చేసినట్లయితే మీరున్న లొకేషన్, మీరు ఏం చూస్తున్నారు, ఏంటి అనేది మొత్తం కలెక్ట్ చేసుకుంటుందనమాట. సో, అలా రికమెండేషన్స్ అనేటివి చేస్తది. సో, ఈ ఏఐని యూజ్ చేసే గూగుల్ మనం దేనికైనా డేటాని సెట్ చేసుకుంటుందనమాట. సో, దాన్ని రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో ఇది కావాలి, అది కావాలి అని సెట్ చేస్తే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి అది ఇస్తే మనకు అదే అవుట్‌పుట్‌గా ఇస్తుంది. ఇక్కడ గూడా అంతే. మనకి అలా రికమెండ్ చేస్తుంది. వాళ్ళు ముందే అన్నీ బిల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. లైక్ ఒక బ్యాక్ ఎండ్‌లో ఎన్ని జరుగుతాయో చూడండి. సో, ఈ ప్రాసెస్ వెనక చాలా మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి. డీప్ లెర్నింగ్ ఉంటది. న్యాచురల్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాసెసింగ్స్ ఉంటాయి. ఆహ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఇన్వాల్వ్ అయితాయన్నమాట బ్యాక్ ఎండ్‌లో ఒక యాప్ బిల్డ్ చేయాలి అంటే. సో, ఇక్కడ ఇమేజ్‌ని రికగ్నైజ్ చేయాలి. సర్టెన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇవన్నీ గూడా బిల్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మనం చేసే ఒక లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ గూడా అవి రికగ్నైజ్ చేస్తాయి. ఒరిజినలా? కాదా? అని మొత్తం రికగ్నైజ్ చేస్తాయన్నమాట. సో, ఆ విధంగా ఒక హ్యూమన్‌తో వర్క్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 డాక్యుమెంట్స్ ఇచ్చి అందులో ఎర్రర్స్ వెతకమంటే ఒక హ్యూమన్ బీయింగ్‌కి అట్‌లీస్ట్ 34 అవర్స్ పడుతుంది అవి కంప్లీట్ చేయడానికి. అదే మనం ఏఐకి ఇస్తే ఏమవుతుంది? ఇట్ ఆహ్, ఏమంటారు, టైం అనేది తక్కువగా కన్జ్యూమ్ అవుతుందన్నమాట. అంటే ఇమాజిన్ అక్కడ వితిన్ సెకండ్స్‌లో మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. ఎర్రర్స్ వస్తాయి. బట్ మనం కరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇస్తే మాత్రం ఎలాంటి ఎర్రర్ రాదని నా ఒపీనియన్. సో, ఇవి రీజన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.